బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించిన వాళ్ళ గురించి విన్నాము. కానీ ఏకంగా బస్సునే టికెట్ లేకుండా కదిరి నుంచి మదనపల్లి వరకు అయితే తీసుకొచ్చిన ఘటన గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది సినిమా షూటింగ్ కాదు, ఫ్రాంక్ కూడా కాదు, నిజంగా జరిగిన సంఘటనే. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతం నా వెనక కనిపిస్తున్న ఈ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఇప్పుడే 2 జిల్లాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నమస్కారం, నేను మీ విజయని. ప్రస్తుతం మదనపల్లిలో తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో మీ వెనకాల కనిపిస్తుంది కదా ఈ ఆర్టీసీ బస్సు. బస్ డ్రైవర్ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం అయితే కదిరి డిపో పక్కన ఉన్న బస్ స్టాండ్లో అయితే ఈ బస్సుని అయితే నిలబెట్టారనమాట. మొత్తానికి బస్ పార్క్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు పక్కకి, ఏదో టిఫిన్ చేయడానికో లేకపోతే ఇంకో పనికి వెళ్ళారనమాట. సో అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మరో శివశంకర్ అనే వ్యక్తి ఈ బస్సుని అయితే స్టార్ట్ చేసి నేరుగా మదనపల్లి వైపుకి అయితే తీసుకెళ్లాడనమాట. అయితే ఈ జర్నీ మాత్రం హ్యాపీ జర్నీ కాలేదు. సో మార్గం మధ్యలో పలు చోట్ల వాహనాలను, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీ కొట్టడంతో బస్సుకు చాలా నష్టం అయితే జరిగింది. సైడ్ అద్దాలు అయితే పగిలిపోయాయి, బాడీ కూడా బాగా దెబ్బతిరిందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ బస్సు అయితే సాధారణ ట్రిప్ అయితే కొట్టలేదు, మధ్యలో చాలానే అడ్వెంచర్లు అయితే చూసినట్టుంది. ఆ తర్వాత మదనపల్లి సమీపంలో తట్టివారిపల్లిలో ఓ ఫ్లైఓవర్ కింద బస్సును వదిలేసి వెళ్ళిపోయినట్లు సమాచారం కూడా అందిందనమాట. అనంతరం బస్సును గుర్తించి పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే బస్ డ్రైవర్ పేరు కూడా శివశంకరే, బస్సును తీసుకెళ్లిన వ్యక్తి కూడా శివశంకరే, పేరు ఒకటే. కానీ ఒకరు డ్యూటీకి బస్సు నడిపితే ఇంకొకరు బస్సునే బ్రేకింగ్ న్యూస్గా మార్చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. అసలు బస్సును ఎలా తీసుకెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు అనే కోణంలో వేగవంతంగా అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. నా పేరు శివశంకర్ సార్, కదిరి డిపోలో పనిచేస్తాను. అనంతపూరు కదిరి 6 సింగల్ తిరుగుతా సార్ ఈ వెహికల్. నైట్ 9:30కి డీజిల్ పెట్టినాను సార్ బండికి, పార్క్లో పెట్టినా, పార్కింగ్ డైలీ పెట్టే దగ్గర పెట్టినాను. మళ్ళీ ఒకసారి నాకు వేరే వర్క్ ఉండి పోయినాను, 11:30కి వచ్చినాను సార్. 11:30కి వచ్చి నీట్గా మళ్ళీ పార్క్ చేసిపోయినాను. మళ్ళీ దాని తర్వాత బస్ మిస్ అయింది సార్. అతను తీసుకొని వచ్చేసి ఇక్కడ మదనపల్లి దగ్గర వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పినాను సార్. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర పెట్టేసి సార్ వాళ్ళు మళ్ళీ డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసినారు, పోలీస్ సార్ వాళ్ళు. ఆ సార్ వచ్చి కదిరి డిపో మేనేజర్కి ఫోన్ చేసినారు. మళ్ళీ దాని తర్వాత మాకు చెప్పినారు వాళ్ళు ఫోన్ చేసి. దాని తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది సార్. ఆ వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? మాకు తెలియదు సార్ అతను ఎవరు. నార్మల్గా అంటే మీరు రెగ్యులర్గా అదే ప్లేస్లో బండి పెడతారు? రెగ్యులర్గా అదే ప్లేస్లో పెడతారు సార్. ఎప్పుడు ఇలాంటి పనులు అయితే జరగలేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. సో ఏ ధైర్యంతో ఆయన ఇంత దూరం తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్లో అప్పగించాడంటే మీరు ఏమంటారు? అదే సార్, తాగి ఇది చేసినాడు సార్. తాగిన మైకంలోనే జరిగిందంట, సార్. ఇంకేం జరగలేదు? ఇంకేం లేదంట. అతను చెప్పడం కూడా అదే సార్. కనీసం ఇప్పుడు తాగినాడు అంటున్నారు కదా, అతనికి ఏమైనా డ్రైవింగ్ వచ్చా? వస్తుందండి సార్, ఎందుకు క్వారీలో ఏదో చేస్తానండి సార్. మళ్ళీ తీరా చూసుకున్నట్లయితే తట్టువారిపల్లి దగ్గర చూసుకున్నట్లయితే స్టీరింగ్ సరిగ్గా పనిచేయక అక్కడ ఆపేసి జరిగిందంట. అది ఎంత మాత్రం నిజం? తగిలింది సార్, సైడ్ తగిలి డివైడర్ తగిలించుకుంటూ వచ్చినాడు. దానివల్ల బండి ఇది కాలేకపోయింది సార్. అతని నుంచి కాక ఇంకా మందు ఎక్కువ అయిపోయింది సార్. అతను వచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్పినాడు సార్. ఇంకా తీరా ఇంకా తెలిసిపోతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో చెప్పాడు అనమాట. మొత్తానికైతే ఇప్పుడు కదిరి నుంచి తీసుకొచ్చాడా బండిని? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? కదిరి నుంచి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంది అతను డ్రైవింగ్? చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా గ్రహించి కొంచెం స్టాండర్డ్ గానే తీసుకొచ్చాడా లేదా? స్టాండర్డ్ గా తగిలించుకుంటూ వచ్చినాడు, అన్ని డివైడర్లు తగిలించుకుంటూ వచ్చినాడు. ప్లస్ పెట్రోల్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంచెం తెలిసి రావడం జరిగింది సార్. సో ఇంతకీ ఇతను బండి అయితే తీసుకొచ్చాడు కదా, మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్? బండి తీసుకుపోయినాడు ఇక్కడ లేదని చెప్పి మీకు ఎలా అనిపించింది? అక్కడ బండి పెట్టింటారు మీరు స్టాండ్ లో, వెంటనే అతను తీసుకెళ్లాడు. ఈ సిచ్యువేషన్, అరే బండి లేదే ఎక్కడికి వెళ్ళిందని ఎట్లా గుర్తుపట్టారు మీరు? గుర్తుపట్టలేదు సార్, క్లీనర్ వస్తాడు సార్ రోజు క్లీన్ చేసేకి. 5:30కి అతను వస్తాడు. ఓనర్ కి ఫోన్ చేసినాడు సార్, బండి లేదని అంటే ఆ ఓనర్ నాకు ఫోన్ చేసినాడు. ఏం షాప్ బండి ఎక్కడ పెట్టినారు అని అడిగినారు సార్. అడిగేదికి ఇట్లా నా అక్కడ పెట్టినా, డైలీ పెట్టే దగ్గర పెట్టినానంటే బండి లేదంట సార్, పోయి చూడు పోనా. వచ్చి చూసే లేదు సార్, అది మిస్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత డిపో నుంచి ఫోన్ వచ్చింది సార్. ఏమన్నారు పోలీసు వాళ్ళు? అదే మదనపల్లి ఉంది బండి, ఇట్లా కదిరి డిపోది, అతను ఎవరో ఎత్తుకొని వచ్చేసినాడు అని చెప్పి చెప్పినారు సార్. జరిగింది. తాలూకాలో ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? ఏమన్నా మీరు ఇచ్చారా లేకపోతే వాళ్ళు కాల్ చేశారా? వాళ్ళు మళ్ళీ ఇక్కడ డిపో దగ్గర ఉంటే సార్ వచ్చినాం సార్. మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకాలో కంప్లైంట్ చేయమన్నారు, చేసినాం సార్. అక్కడ కదిరిలో
కూడా చేసినాము. కదిరి నుంచి వచ్చినారు సార్ కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చి పిలుచుకొని పోతా ఉన్నారు సార్. కాదన్నా మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా మామూలుగా చూసుకున్నట్లయితే బయట ఏదో స్కూటరో లేదా సైకిల్ దొంగతనాలు జరుగుతుంటాయి, ఏకంగా మీ ఆర్టీసీ బస్ అది ప్రభుత్వ వాహనాన్ని తీసుకొచ్చిన అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇది? అవాక్ అయిపోయినాం సార్ మేమే. ఇప్పుడు ఏడో బయట రాష్ట్రాల్లో అక్కడ విన్నాం గానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన ఆంధ్రాలో ఇది జరిగిందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అది ఓకే. తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారన్నా ఫైనల్ గా? ఏమలేదు సార్, అతను కేసు ఫైల్ అయింది. అక్కడ నుంచి మీరు అక్కడ కూడా కేసు కట్టినారు కదా, అక్కడ నుంచి కానిస్టేబుల్ వస్తే ఇక మీకు బండి అతన్ని ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేస్తాము, మళ్ళీ తీసుకెళ్లిపోవచ్చు అని అన్నారు సార్. ఫైనల్ గా అన్న ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే మీ ఏపీసీ ఆర్టీసీ ఉంటది కదా, ఎందుకు మీరు డిపోలో పెట్టకుండా బయట పెట్టినారు అని మిమ్మల్ని ఏమన్నా అడగలేదా? లేదు సార్, ముందు నుంచి మా పాత బండి ఉన్నప్పుడు కూడా మేము బయట పెడతాన్నాం సార్. ఒక 7-8 years నుంచి బయట మేము ఆడ పెడతాన్నాం సార్. అంతే, రెగ్యులర్ ప్లేస్ సార్ అక్కడ. ఓకేనా ఓకేనా. డిపోలో ఆడబెట్టేది మేము. అంటే సర్వీస్ ఎక్కడికి పోతుందని ఈ బండి? కదిరి టు అనంతపూర్. అంటే కదిరిలో దొంగతనం జరిగింది, డైరెక్ట్ గా మదనపల్లికి ఎందుకు తీసుకొచ్చాడు? అతను మదనపల్లికి తిప్పినాడు సార్, ఎందుకు తిప్పినాడు అది తెలియదు సార్. అట్లా కదిరికి వెళ్ళాలా లేకపోతే అనంతపూర్కి వెళ్ళాలా? ఆ సర్కిల్ రిటర్న్ తీసుకుని ఇట్లా మదనపల్లి తిప్పినాడు సార్, జరిగింది. అంటే అవునా, ఎంత సమయంలో అంటే ఏ టైంలో ఇతను బండి తీసుకొచ్చాడు బయటికి? 12 పైన జరిగింది సార్ ఇది, అర్ధరాత్రి. నేను 11:30కి ఉన్నా సార్ అక్కడ బస్ దగ్గర. 11:30 తర్వాత నేను పోయినా, మళ్ళీ దాని తర్వాత జరిగింది సార్ ఇది. ఓకేనా ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇలాంటి ఆసక్తికరమైన తాజా వార్తల కోసం మన సుమన్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ విజయ్ని.